హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 2 నుంచి కురనున్నటువంటి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏప్రిల్ 2 నుంచి తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కోస్తా తీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. రానున్నటువంటి 2 రోజుల పాటు కొంతమేర ఉష్ణోగ్రతలు పెరిగి ఆ తరువాత పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం ఉంటుంది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో ఏప్రిల్ 4-5 తేదీల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు రానున్నటువంటి 2 రోజుల్లో మొదలయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో పొడి వాతావరణమే ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.